నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన పారిశుద్ధ్య కార్మికులపై సీఎం ప్రశంసలు సాంకేతికతతో నేరగాళ్లతో కట్ చేస్తామని హెచ్చరిక బందర్ పోర్టు నిర్మాణాన్ని పరిశీలించిన చంద్రబాబు పనులు వేగవంతం చేస్తామని ప్రకటన ఇతర రాష్ట్రాలకు ఉపకరించేలా అభివృద్ధి చేస్తామని వెల్లడి ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్ వారాహి పుస్తకం పట్టుకుని శ్రీవారి దర్శనం చిన్న కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించిన డిప్యూటీ సీఎం మూసీపై ప్రాజెక్టును రాహుల్ నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపణ మండిపడిన కాంగ్రెస్ తమ అగ్రనేతలను విమర్శించే స్థాయి లేదని ఎదురుదాడి గాంధీ జయంతి వేళ దేశవ్యాప్తంగా ఘన నివాళులు బాపు జీవితం స్ఫూర్తిదాయకమన్న ప్రధాని స్వచ్ఛ భారత్ దేశ శ్రేయస్సుకు మార్గమని వెల్లడి ఢిల్లీలో భారీగా మాదక ద్రవ్యాల పట్టివేత 2000 కోట్ల విలువైన కోకైన్ సీజ్ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ ముఠా హస్తముందని అనుమానం పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఉద్రిక్తతలు లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఉధృతం వెనక్కి తగ్గకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న ఇరాన్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మచిలీపట్నంలో స్వచ్ఛతాహి సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి 2029 నాటికి స్వచ్ఛాంధ్ర సాకారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. బందర్ పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాలకు కూడా సేవలు అందించేలా తీర్చిదిద్దుతామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవుళ్లను అవమానించిన వైసీపీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. మచిలీపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా నేషనల్ కాలేజీ ప్రాంగణంలో బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరును పెడతామని ప్రకటించారు. అనంతరం స్వచ్ఛతాహి సేవలో భాగంగా చంద్రబాబు చీపురు పట్టుకుని ఊడ్చారు. పారిశుధ్య కార్మికులతో కలిసి టీ తాగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బుడమేరు వరదల సమయంలో పారిశుధ్య కార్మికులు అద్భుతంగా సేవలు అందించారని కొనియాడారు. తర్వాత మచిలీపట్నం డంపింగ్ యార్డ్ ను సీఎం పరిశీలించారు. రోడ్డు పక్కన ఫుట్పాత్ కు రంగులద్దారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్న సీఎం దాన్ని శుద్ధి చేయడానికి 2 ఏళ్లు పడుతుందన్నారు. 365 రోజుల్లో చెత్త మొత్తం శుభ్రం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఆదేశాలిచ్చారు. చెత్తపై పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు తప్పు చేసి ఎదురుదాడి చేస్తారన్న సీఎం తాము డాక్యుమెంటరీ ఆధారాలపై దృష్టి పెట్టామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవుళ్లను అవమానించిన వైసీపీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. ఒల్లి దగ్గర పెట్టుకోండి. నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో అన్ని దిక్కల్లా సీసీటీవీ కెమెరాలు పెడదాం, మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం, ఎవడైనా గాని తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. బందర్ పోర్టు పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్ను పిలిచి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశాలిస్తామని చెప్పారు. పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఈసారి బందర్ పోర్టు పూర్తి చేసి చూపుతామని చంద్రబాబు చెప్పారు. మళ్లీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. తెలంగాణ నుంచి అయితే
డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం. అంటే ఇంకా అవసరమైతే ల్యాండ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటే అవన్నీ చేసుకుంటాం. ఏమేమి కావాలో అన్ని విధాలా ప్లాన్ చేస్తాం. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి తిరుమలేశ్వరి దర్శనం అనంతరం దీక్ష విరమించారు. తిరుమల శ్రీవారిని పవన్తో పాటు ఆయన కుమార్తెలు, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. పవన్ కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు. అనంతరం అన్నదానం సత్రంకు వెళ్లి పవన్ ప్రసాదం స్వీకరించారు. పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని చేతపట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తె కొణిదెల పొలేనా అంజనతో డిక్లరేషన్ ఇప్పించారు. టీటీడీ ఉద్యోగులు తెచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కుమార్తె సంతకాలు చేశారు. పొలేనా అంజన మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఏఆర్ ఫుడ్స్ కు లేదని, పరిసర గ్రామాల్లోని డైరీల నుంచి నాసిరకం నెయ్యిని సేకరించి సరఫరా చేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. తిరుమల లడ్డూలో వాడింది నాసిరకం నెయ్యి అని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని నెల్లూరులో చెప్పారు. జగన్ హయాంలో తిరుమలలో రివర్స్ టెండర్ జరిగి ఎక్కువ కమిషన్ ఇస్తే వారికి నెయ్యి సరఫరా చేసే అవకాశం ఇచ్చారని ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ప్రజలకు నిజం తెలియాలని చంద్రబాబు ఈ అంశాన్ని బట్టబయలు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రతి అంశాన్ని ప్రజల ముందు ఉంచడం చంద్రబాబు బాధ్యత అని అన్నారు. పబ్లిక్ డొమైన్ లో ప్రజలకందరికీ గవర్నమెంట్ ప్రతి జీవో తెలవాలనే విషయం ఫస్ట్ టైం భారతదేశంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. తిరుమల విషయం కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందర పెట్టడం జరిగింది. ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ కి లేదనే విషయం మీరందరూ గమనించాలి. దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి వేబులు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు. ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని జగన్మోహన్ రెడ్డి నుంచి ఈవో దగ్గర నుంచి దీన్ని 1500 కిలోమీటర్లు పెంచారు, 800 నుంచి. రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేసే వారిని సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ఏలూరు కాల్మని ఘటనపై ఆమె మండిపడ్డారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఏలూరు ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కాల్మని ఘటనపై మంత్రి ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారి లక్ష్యంగా జరిగే వడ్డీ వ్యాపారాలను సీరియస్ గా తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. మూసీ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కిషన్ బాగ్, బహదూర్పురాకు చెందిన హైడ్రా మూసీ బాధితులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. అన్ని అనుమతులున్నా ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇల్లు ఒక్కటి కూడా కూల్చనివ్వబోమని, బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీం అందుబాటులో ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే పేద ప్రజల తరపున న్యాయస్థానాల్లో పోరాడతామని బాధితులకు హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు రాహుల్ గాంధీ నడిపిస్తున్న కుంభకోణమని, ఎన్నికల్లో డబ్బు కోసమే ఆయనే బుల్డోజర్లు పంపుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతు అన్న ఆయన ఆ బంగారు బాతును ఒకేసారి కోసుకు తినాలని చూస్తోందన్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ మూసీ ప్రాజెక్టుని కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా మార్చుకుందని విమర్శించారు. మూసీ నిర్వాసితుల మీద సీఎం రేవంత్ రెడ్డి దాష్టికం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఓట్ల కోసమే వస్తారా? స్థానిక నాయకత్వం తప్పు చేస్తే పట్టించుకోరా అని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మూసీ ప్రాజెక్టు ఎవరు చెబితే చేపట్టారని నిలదీశారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై 2-3 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. డీపీఆర్ తయారు కాకుండానే మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ దోపిడీకి పాల్పడుతోందని కేటీఆర్ ఎలా చెబుతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. హైడ్రా పేరు మీద ₹1 వసూలు చేశామని నిరూపించినా తాను పురాణాపూల్ బ్రిడ్జిపై నుంచి మూసీలో దూకుతానన్నారు. నిరూపించకపోతే కేటీఆర్ దూకుతారా అని సవాల్ విసిరారు. గాంధీ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ తీరును తప్పుపట్టారు. రాహుల్ గాంధీకి డబ్బులు పంపేందుకే మూసీ ప్రాజెక్టు చేపట్టారనే కేటీఆర్ ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు.
ఆయన చేసిన ప్రతి కంపెనీలో రాష్ట్ర ప్రజల యొక్క భూములను అప్పనంగా కంపెనీలకు అప్పచెప్పి నువ్వు వాటాలు పొందినవేమో, నీ అనుభవం అది ఉన్నట్టుంది. ప్రజల ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ఫ్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వంది. ఈయన ఏంటంటే ఎంతసేపు రాహుల్ గాంధీ ఆ స్థాయికి నువ్వు నీ జీవితంలో రాలేవు కాబట్టి నిన్ను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాట మాటకు అక్కడ. స్వచ్ఛ భారత్ మిషన్ ఈ శతాబ్దంలోనే అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి వారు భాగస్వాములు కావటం వల్లే అది సాధ్యమైందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణను చీపురుతో ఊడ్చిన ప్రధాని ఆ తర్వాత చెత్తను సేకరించి చెత్తకుండీలో వేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ ద్వారా వెల్లడించారు. తన యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. తర్వాత ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కేవలం పారిశుద్ధ్య కార్యక్రమం మాత్రమే కాదని దేశ శ్రేయస్సుకు నూతన మార్గమన్నారు. నిరంతర ప్రయత్నంతోనే దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని ప్రధాని మోదీ చెప్పారు. आज स्वच्छता से जुड़े करीब 10,000 करोड़ रुपए के प्रोजेक्ट्स की भी शुरुआत हुई है। मिशन अमृत के तहत देश के अनेक शहरों में वाटर और सीवेज ट्रीटमेंट प्लांट बनाए जाएंगे। नमामि गंगे से जुड़ा काम हो या फिर कचरे से बायोगैस पैदा करने वाले गोवर्धन प्लांट, ये काम स्वच्छ भारत मिशन को एक नई ऊंचाई पर ले जाए और स्वच्छ भारत मिशन जितना सफल होगा उतना ही हमारा देश ज्यादा चमकेगा. మహాత్మా గాంధీ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. లంగర్ హౌజ్లోని బాపుఘాట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు హైదరాబాద్ లంగర్ హౌస్ బాపుఘాట్లో నివాళులు అర్పించారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్లో గాంధీ చిత్రపటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాళులు అర్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైస్ పరిసర ప్రాంతాలలో రహదారులను, వీధులను శుభ్రంగా ఊడ్చి చెత్తను తొలగించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితమే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మనకందరికీ తెలుసు, స్వాతంత్ర ఉద్యమంలో కూడా మహాత్మా గాంధీ గారు ఒకరోజు ఉద్యమం మధ్యలో పారిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, మీరు స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే అది వదిలేసి ఇక్కడ పారిశుద్ధ్యం చేస్తున్నారంటే నాకు స్వాతంత్రం కూడా కావాలి, దానికంటే ముందు నాకు పారిశుద్ధ్యం కూడా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలి అనే విషయం వారు తెలియజేయడం జరిగింది. అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు సరిగ్గా 2014లో అక్టోబర్ 2వ తారీఖున ఇదే రోజు మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎందుకు ఖండించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. పోస్టులు పెట్టిన వారు బీఆర్ఎస్కు చెందినవారేనని ఆమె చెప్పారు. వారిపై ఫిర్యాదు చేసినట్లు కొండా సురేఖ వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్పై మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లను వివాదంలోకి లాగారని సురేఖ ఆరోపించారు. వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా, అసలు నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సంబంధం లేని అంశాల్లో కొండా సురేఖ తనను లాగితే ఏం సంబంధమని మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ అన్నారు. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఎలా అంటారని ప్రశ్నించారు.
కేటీఆర్పై చేసిన ఆరోపణలకు మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. సురేఖ ఆరోపణలను ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తప్పుపట్టారు. బాధ్యత గల పదవిలో ఉండి మంత్రి కొండా సురేఖ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం బాధాకరమని సబిత పేర్కొన్నారు. కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ మంత్రి అనే స్థాయిని మర్చిపోయి విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత విమర్శించారు. ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నేను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం. సంప్రదాయాలను కాపాడి భవిష్యత్ తరాలకు అందిస్తుందో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దుండిగల్లోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో అవధూత దత్త మండపాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని ఆశ్రమం నిర్మించిన గణపతి సచ్చిదానంద స్వామికి ప్రజల తరపున రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దత్త మండపం ప్రారంభం తెలంగాణకు శుభసూచకమని సీఎం కొనియాడారు. ఆశ్రమం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెంది ప్రజలందరికీ ఉపయోగపడాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ రాష్ట్రము, దేశము, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలతో వర్ధిల్లాలి. ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా వారి కష్టాలు తీరుతాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము, సాంప్రదాయాలను కాపాడుతామో, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన 317 జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని కోరుతూ గాంధీ భవన్ వద్ద పలువురు ఉపాధ్యాయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. 34 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ముందే మోహరించిన పోలీసులు వారిని గాంధీ భవన్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు నినాదాలు చేశారు. దాదాపు 3 గంటల పాటు తమ నిరసన వ్యక్తం చేశారు. వారితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ చర్చలు జరిపారు. కొంత ఆలస్యమైనప్పటికీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ సమస్యపై మంత్రుల సబ్ కమిటీ అధ్యయనం చేసిందని, క్షేత్రస్థాయిలో స్థానికత అంశానికి సంబంధించిన పరిశీలన జరిగిందన్నారు. మంత్రులు సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే మిగతా 13,000 కోట్లు త్వరలో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారని అన్నారు. ఈ ప్రకారం చూస్తే సీఎం, వ్యవసాయ శాఖ మంత్రికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనపడుతుందని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలో పంట నష్టపరిహారం ఇవ్వలేని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని ఏలేటి విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని నిందించడం సరైంది కాదన్న ఆయన 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ పేరు మీద పచ్చి అబద్ధాలు. 15 ఆగస్టు లోపల ప్రతి పైసా రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఈ రోజు అన్ని గాలి కుదిరేసి ఈ రోజు మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో అంశాలను బయటకు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక, గిట్టుబాటు ధర లేక రైతన్నలు పడుతున్నటువంటి అవస్థ గోస ఒకసారి మీరు చూడాలని మేము కోరుతా ఉన్నాం. దాదాపు ఈ 9 నెలల్లో 1000 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం మీరు భరోసా ఆ కుటుంబాలకు భరోసా కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏఎంఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారుడు లోకేష్తో సమావేశమయ్యారు. ప్యారిస్లో జరిగిన పారాలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన షేక్ అర్షద్ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది ఒప్పంద కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే 4వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విశాఖ జీవీఎంసీ కూడలిలో గాంధీ విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు. తర్వాత ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన మహాధర్నాకు మద్దతు పలికారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తారని, అవసరమైతే రాహుల్ గాంధీని తీసుకొస్తారని ఆమె చెప్పారు.
దేశంలోనే బలమైన రాజకీయ పార్టీగా వైసీపీని తయారు చేసేలా సీరియస్గా అడుగులు వేస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలని సూచించారు. 4 నెలలకే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రమైందని జగన్ అన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నాయకుడు జోగి రమేష్ సహా నిందితులెవరూ విచారణకు సహకరించట్లేదని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితులు సహకరించినందున వారికి ఇచ్చిన రక్షణను తొలగించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. జోగి రమేష్ను మంగళగిరి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ 2 గంటలు విచారణ చేశారు. దాడి ఘటనకు సంబంధించి జోగి అనుచరుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా రమేష్ను ప్రశ్నించారు. 27 ప్రశ్నల్లో దేనికి జోగి రమేష్ సరైన సమాధానం ఇవ్వలేదని డీఎస్పీ తెలిపారు. ఇప్పటికీ నిందితులు ఫోన్లు సమర్పించలేదని చెప్పారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటించింది. నిఘా వర్గాల సమాచారంతో ఇరాన్ దాడిని ముందే పసిగట్టడం సహా ఇజ్రాయెల్ను అప్రమత్తం చేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్కు సాయం చేయాలని, ఇరాన్ క్షిపణులను మధ్యలో కూల్చివేయాలని అధ్యక్షుడు బైడెన్ తమ బలగాలను ఆదేశించినట్లు శ్వేతసౌధం పేర్కొంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన వెంటనే తూర్పు మధ్యధర సముద్రంలో మోహరించిన యుఎస్ఎస్ కోల్, యుఎస్ఎస్ బల్కలీ, ఆర్లిక్, బర్లీ క్లాస్ డిస్ట్రాయర్లు డజనుకు పైగా ఇంటర్సెప్టార్లను పేల్చాయి. అవి సమర్థంగా ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినప్పటికీ ఇజ్రాయెల్లో తక్కువ మొత్తంలోనే నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇరాన్ మాత్రం తాము ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల్లో చాలా వరకు లక్ష్యాలు ఛేదించినట్లు తెలిపింది. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ను తమ దేశంలోకి రాకుండా ఇజ్రాయెల్ నిషేధం విధించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి క్వాడ్జ్ తెలిపారు. ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిని నిష్పక్షపాతంగా ఖండించడంలో ఐరాసా చీఫ్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గుటెరెస్ను ఇజ్రాయెల్ వ్యతిరేకిగా అభివర్ణించిన క్వాడ్జ్ ఆయన ఉగ్రవాదులకు, రేపిస్టులకు, హంతకులకు మద్దతునిస్తున్నట్లు ఆరోపించారు. మిడిల్ ఈస్టులో విస్తరిస్తున్న ఘర్షణను ఆంటోనియో గుటెరెస్ ఖండించారు. కాల్పుల విరమణకు తాజాగా పిలుపునిచ్చారు. ఐరాసా సెక్రటరీ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని స్పష్టం చేసింది. హెజ్బొల్లా ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యర్థులతో భీకర పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లోకి చొచ్చుకొచ్చిన ఇజ్రాయెల్ సైన్యంతో గట్టిగా పోరాడుతున్నట్లు హెజ్బొల్లా ప్రకటించింది. వెనక్కు వెళ్లిపోవాలని కోరినప్పటికీ ఐడిఎఫ్ లెక్క చేయలేదని పేర్కొంది. నియంత్రణ రేఖ నుంచి 400 మీటర్ల మేర ఇజ్రాయెల్ సైనికులు చొచ్చుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ ఉదయం లెబనాన్ సరిహద్దులోని మరో 20 గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. మరోవైపు లెబనాన్లో సైనిక చర్యను కొనసాగిస్తే ఇజ్రాయెల్కు గట్టి జవాబు చెప్పాల్సి ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెషియాన్ హెచ్చరించారు. తమ భద్రతకు విఘాతం కలిగిస్తే ఇజ్రాయెల్ భద్రతను దెబ్బతీసే సత్తా ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 2000 కోట్ల విలువైన 560 కిలోల కోకైన్ను పోలీసులు సీజ్ చేశారు. 4 నిందితులను దక్షిణ ఢిల్లీలో అరెస్టు చేశారు. దేశ రాజధాని చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. కోకైన్ను ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో విక్రయించేందుకు నిందితులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. భారీగా కోకైన్ తరలింపు వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.